తెలంగాణ కాంగ్రెస్ లో ఫిరోజ్ ఖాన్ ప్రకంపనలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో ఎంఐఎం గెలిచే విధంగా కాంగ్రెస్ సాయం చేస్తుందని నిన్న ఒక ప్రకటన చేశారు ఫిరోజ్ ఖాన్. హైకమాండ్ ఆదేశాలు అంటూ నిన్న చెప్పారు ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేగింది. అది నా వ్యక్తిగత అభిప్రాయం అంటూ ఇవాళ మరొకసారి టీవీ9 తో మాట్లాడారు ఫిరోజ్ ఖాన్. వ్యక్తిగతంగా అసద్ పై కోపం ఉన్నా పార్టీ ఆదేశిస్తే సాయం చేస్తాను అన్న ఉద్దేశంతోనే ఆ వ్యాఖ్యలు చేసినట్లుగా చెప్పారు ఫిరోజ్. ఎన్నికల తరువాత అసద్ పై పోరాటం కొనసాగుతుందన్నారు ఫిరోజ్ ఖాన్. బీఆర్ఎస్ ని అంతం చేయడమే తొలి టార్గెట్ అని కామెంట్ చేశారు. అసద్ గెలుపు కోసం పనిచేయాలని పార్టీ ఆదేశించిందని ఫిరోజ్ ఖాన్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పార్టీ ఆదేశాలు కూడా ఉన్నాయని నిన్న చెప్పిన ఆయన ఇవాళ మాత్రం అలాంటిదేదీ లేదు అంటూ చెప్పుకొచ్చారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే దోస్తీ ఉందనిపించి ఆ మాట మాట్లాడినట్లుగా చెప్పారు ఫిరోజ్ ఖాన్. ఇంకా ఆయన ఏమన్నారో దానిపై మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. హైదరాబాద్ టికెట్కి సంబంధించి ఎలాంటి చర్చలు జరుగుతున్నాయో దాని గురించి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, హైదరాబాద్కి సంబంధించిన దానిపైన ఇంతవరకు కూడా ఎలాంటి ప్రపోజల్ రాలేదు, దానికి సంబంధించి ఇప్పుడు గట్టిగా అసదుద్దీన్తో ఫైట్ కావాలి, ఎంఐఎంతో కావాలి అంటే ఫిరోజ్ ఖాన్కి పెడతారు. లేకుంటే ఏదైనా అండర్స్టాండింగ్ అవుతుంది అంటే వేరే వాళ్ళకు పెడతారు. ఇది ఒక సింపుల్ లాజిక్. దీని వెనుక ఒక 3-4 డేస్లో డిసైడ్ అయిపోతుంది. సో నా లెక్క ప్రకారం హైకమాండ్ నుంచి ఇప్పుడు స్పెసిఫిక్ డైరెక్షన్ ఇప్పుడు దాకా రాలేదు. ఏదైనా నేను స్టేట్మెంట్ ఇచ్చినా అంటే నా పర్సనల్, ఎందుకంటే ఈ మొత్తం డెవలప్మెంట్ పర్టికులర్గా మీరు మాట్లాడుతూ ఎంఐఎంతో ఆల్రెడీ సెట్ అయిపోయింది, అసదుద్దీన్ గెలవడానికి కోసం నేను కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అన్న కమెంట్స్ మీరు చేయడం జరిగింది. హైకమాండ్ నుంచి అలాంటి సూచనలు ఉన్నాయని కూడా మీరు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి చెప్తారు. హైకమాండ్ నుంచి అట్లా ఉంటాయి అని నాకు అర్థమవుతుంది. ఈ మొత్తం 3-4 మంత్స్ డెవలప్మెంట్ చూసుకొని ఎంఐఎంతో ఎట్లా మనం బిహేవ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఏమైంది అంటే ఫస్ట్గా ఓల్డ్ సిటీ డెవలప్ చేయాలి అని మేము రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి పోరాటం చేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓల్డ్ సిటీకి డైలస్ చేస్తా, ఇస్తాంబుల్ చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి 9.5 ఇయర్స్లో ఒక్కసారి కూడా ఓల్డ్ సిటీ రాలేదు. అప్పుడు రేవంత్ అన్న మేము డిస్కషన్లో వస్తే, అన్న నువ్వు ముఖ్యమంత్రి అవుతావా, తప్పకుండా ఓల్డ్ సిటీకి డెవలప్ చేస్తావా అంటే తప్పకుండా వస్తానే మెట్రో రైల్ తీసుకువద్దాం, మూసీ రివర్ చూసుకుందాం, ఉస్మానియా హాస్పిటల్, అది మా ఫస్ట్ ఎజెండాలో ఉన్నది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సెట్ చేద్దాం, ఇంట్రెస్ట్ మీద డబ్బులు ఇచ్చిన వాళ్ళకు సెట్ చేద్దాం, తప్పకుండా ఓల్డ్ సిటీకి డెవలప్ చేద్దాం. క్యాపిటల్ సిటీ ఉన్న తర్వాత ఇది డెవలప్ కాలేదు కాబట్టి తప్పకుండా నేను విజనరీ సీఎం అవుతా, తప్పకుండా చేస్తా అని ఆ ప్లాన్లో మేము మూవ్ అయినాం. దాని తర్వాత ఇంకా దగ్గర అవుతున్నారు అని నాకు అనిపిస్తున్నది. సో దానికోసం ఫిరోజ్ ఖాన్కి ఇప్పుడు దాకా టికెట్ డిక్లేర్ కాలేదు. సో నా పర్సనల్ ఫీలింగ్ ఉన్నది అంటే ఏదో అండర్స్టాండింగ్ అవుతుంది కాబట్టి ఫిరోజ్ ఖాన్కి ఇస్తలేరు. ఒకవేళ ఏదో అండర్స్టాండింగ్ అయిపోతే ఎంఐఎంతో కలిసి మీరు ఎంఐఎంని గెలిపించడానికి, అసదుద్దీన్ ఓవైసీని గెలిపించడానికి మీరు కృషి చేస్తారా? హైకమాండ్ ఏం చెప్తే అది చేస్తా. నేను ఒక డిసిప్లిన్డ్ వర్కర్ అండ్ ఎప్పుడు నేను ఆనెస్ట్గా మాట్లాడే ఒక వ్యక్తి. డిప్లొమసీ నాకు రాదు, ఒక యోద్ధాలాగా ఉన్నా. ఎల్ఓసి మీద ఎట్లా సోల్జర్ ఉంటాడు అట్లనే నేను ఉన్నా. హైకమాండ్ రేవంత్ రెడ్డి నా కెప్టెన్, నా కమాండర్, ఆయన ఏం చెప్తే అది చేస్తా. ఎంఐఎం ఉంటుందని చెప్పి ఎంఐఎం పోటీలో నిలబెడుతుంది, బీ టీమ్గా మారింది బీజేపీకి అని చెప్పి అనేక ఆరోపణలు చేసిన మీ నాయకులు. బట్ ఇక్కడ మాత్రం ఒకలాగా, అక్కడ మాత్రం ఒకలాగా ఎందుకు ఉంటున్నారు? నో బీ టీమ్ మేము చెప్పినాం, అది వాస్తవం. ఇప్పుడు లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్లో ఏం చేయాలి అది చేస్తాం. మా టార్గెట్ బీఆర్ఎస్కి ఫినిష్ కావాలి. మా ఫైట్ ఈజ్ విత్ బీజేపీ. నేను ఫ్యూచర్లో కూడా చెప్పేస్తున్నా, ఎలక్షన్ అయిన తర్వాత ఉమెన్ బిల్ వచ్చేసింది కాబట్టి అట్లాంటి లెక్కల్లో డిలిమిటేషన్ అవుతుంది. 228లో ఎలక్షన్ అయితే మా ఫైట్ ఉట్టి బీజేపీతో ఉంటుంది. అప్పుడు 153 కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి. ఇది మాకు మొత్తం ఫ్యూచర్ మేము డిసైడ్ చేసుకున్నాం. కానీ మాకు ఫినిష్ చేసే వ్యక్తికి ఫినిష్ చేయాలి. సో లార్జర్ ఇంట్రెస్ట్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్లో ఒకవేళ ఎంఐఎంతో పోవాలి అని డిసైడ్ అయితే 100% పోతాం, వాళ్ళకు ఫినిష్ చేస్తాం. మీరు మొన్న మాట్లాడినటువంటి కామెంట్స్లో పూర్తిగా ఎంఐఎంతో కలిసి పనిచేయాలి, ఎంఐఎంని గెలిపించాలని చెప్పి మీ కమాండర్ ఇచ్చాడని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి చెప్తాను. అర్థమవుతుంది నాకు, డైరెక్షన్ ఇప్పుడు దాకా వాళ్ళు చెప్పలేదు, కానీ నాకు యాజ్ అ వర్కర్ అర్థమవుతుంది. ఆ క్లోజ్నెస్, ఆ అండర్స్టాండింగ్ అర్థమవుతుంది. సో దానికోసమే నేను చెప్పిన. దాని గురించి మీతో మాట్లాడడం జరిగిందా? ఎంఐఎంతో పోతుంటుంది అని ఒక సూచనలు మీకు ఇవ్వడం జరిగిందా? అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ నాంపల్లిలో 10 కోట్లు డెవలప్ చేయని ముఖ్యమంత్రి ఇచ్చినారు. దానిలో 50% ఎంఐఎంకి ఇచ్చేయమని మా డిస్ట్రిక్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ 50% మీకు వస్తుంది, 50% ఎంఐఎంకి వస్తుంది అని చెప్పినారు. ఇట్లాంటి లాట్ ఆఫ్ ఇండికేషన్స్. సో నాకు
ఒక వర్కర్ లాగా ఏమర్థమవుతుంది అంటే ఫ్యూచర్లో ఇది కాంప్రమైజ్ అవుతుంది, సెట్టింగ్ అవుతుంది అని నాకు అర్థమవుతుంది. ఇది హైకమాండ్ స్పెసిఫిక్ ఏం డైరెక్షన్ ఇవ్వలేదు, ఇది నా సొంత స్టేట్మెంట్. మరి మీకు టికెట్ కావాలని చెప్పి మీరు మాట్లాడడం జరిగిందా దానికి? నో నేను అప్లికేషన్ కూడా పెట్టలేదు. కానీ అసదుద్దీన్కి ఫైట్ చేయాలంటే నంబర్ 1 ఫిరోజ్ ఖాన్ కదా, నేను కాదు, పొగరు ఏం కాదు, నేను డౌన్ టు అర్త్ మంచి ఒక చిన్న వర్కర్ కానీ బెస్ట్ వర్కర్. సో నేను అడగలేదు. ఒకవేళ వాళ్ళకు ఫైట్ ఇవ్వాలి ఫిరోజ్ ఖాన్కి తీసుకువస్తారు, ఫైట్ ఇవ్వద్దు ఆల్టర్నేటివ్ మస్తు మంది ఉన్నారు. చివరిగా మీరు చెప్పండి, అటు బీజేపీ నుంచి చాలా ఆరోపణలు వస్తున్నాయి, మీరు కలిసి పనిచేస్తున్నారని చెప్పి, మీ పార్టీలు రెండు కూడా ఒకటే అని చెప్పి కూడా చెప్తున్నాయి. సో అలాంటి ఆరోపణలకు మీరేం చెప్పారు? ఆరోపణకు కొద్దిగా సేపు ఆగండి, హైకమాండ్ డైరెక్షన్ ఇచ్చిన తర్వాత బీజేపీతో మాట్లాడదాం. ఇప్పుడు ఇది ఏదైనా నేను చెప్తే ఓన్లీ నా పర్సనల్, అది మొత్తం సిచ్యువేషన్ చూసుకొని గ్రౌండ్ చూసుకొని నాకు ఏమర్థమవుతుంది అంటే కాంప్రమైజ్ అవుతుంది, కాంప్రమైజ్ అవుతుంది. ఒకవేళ కాకపోతే ఐఎమ్ రైట్, అయితే కూడా ఐఎమ్ రైట్. రేవంత్ రెడ్డి గట్టిగా కావాలి, కాంగ్రెస్ గట్టిగా కావాలి. జై హింద్, జై కాంగ్రెస్. రైట్. సో మొత్తానికైతే ఎలాంటి సూచనలు పైనుంచి హైకమాండ్ నుంచి రాకపోయినప్పటికీ కూడా పరిస్థితులు మాత్రం పూర్తిగా అటు హైకమాండ్ ఇచ్చే డైరెక్షన్స్ మాత్రం ముందుగానే కనిపిస్తున్నాయని చెప్పి ఎంఐఎంతో కలిసి పనిచేస్తామని చెప్పి హైకమాండ్ ఏ విధంగా అయితే చెప్తుందో ఆ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తామని చెప్పి కూడా ఫిరోజ్ ఖాన్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ నవీన్తో అశోక్, TV9 హైదరాబాద్.